మనోహరి, యాదమ్మతో ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదా మరి, అసలే తనకి గాయాలయ్యాయి కదా. బయట పిల్లలు టపాసులు పేలుస్తున్నారు, బయటికి రావద్దని చెప్తున్నాను. యాదమ్మ సరే, నువ్వెందుకు బయటికి రాలేదు? అంటే బాగా రెడీ అవుతుంది కదా మరి, తను కిందకొచ్చాక కలిసొద్దామని ఆగానంతే. నీ శారీ బాగుంది, నైస్ సెలక్షన్. థ్యాంక్స్ అమర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది అమర్, కాకపోతే నేను కోరుకున్నది నాకు నచ్చినవి దొరకడమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఐ మీన్, నాకు ఇష్టమైన శారీస్, జ్యువెలరీస్ గురించి చెప్తున్నాను. ఈ శారీ తీసుకో, ఎన్నో షాపులు తిరిగి కొన్నాను, అందుకే నాకు అంతగా నచ్చింది. డాడ్, మనోహరి ఆంటీ శారీ కాదు, మిస్సమ్మ కట్టుకున్న శారీ చూస్తే థ్రిల్ అయిపోతారు. దగదగ మెరిసిపోతుంది. కాసేపట్లో కాలిపోతుంది కూడా. రియల్లీ? అవును డాడ్, నేను ఇందాకే చూశాను, కావాలంటే వెళ్ళి చూడండి. డాడ్, నాకు క్యాండిల్స్ కావాలి, క్రాకర్స్ కాల్చడానికి. అంజు పాప, నేనిస్తాను రామ్మా. నేను వెళ్ళి బాగిని తీసుకొస్తాను. అమర్, ఒక్క నిమిషం. నా సారీ నీకు నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమర్. అంటే నువ్వు సాధారణంగా కాంప్లిమెంట్స్ ఇవ్వవు కదా, అందుకే థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళమ్మర్, వెళ్ళు. బాగీని చావుకి దగ్గరికి తీసుకురా. ఇప్పుడు నీకు నా శారీ నచ్చింది, బాగీ చచ్చాక నేను నచ్చుతాను. ఈ దీపావళి దానికి చావు రోజు, మనకి పెళ్లి రోజు అవుతుంది. బాగి, దీపాలకు కాస్త దూరంగా నడు, లేదంటే చీర అంటుకుపోతుంది. ఏమండి, నేను కూడా దీపాలు వెలిగిస్తాను. వద్దు వద్దు భాగి, వద్దు. ఆల్రెడీ అమ్ము వెలిగించింది. అమ్మ వెలిగిస్తుంది. అమ్మ చాలా పెద్దదైపోయిందండి, నేను చేయాల్సిన పనులన్నీ తనే చేస్తుంది. సార్, మిస్ అమ్మా, రండి టపాసులు కాలుద్దాం. అయ్యో రాథోడ్, వీళ్ళని ఎందుకు పిలుస్తున్నావు అక్కడికి? ఏమండి, పదండి వెళ్దాం. అమ్మో, అయ్యో వద్దు, రండి రండి, ఇంక చాలు. భాగి, చూసుకుని భాగి, ఆగు. వెళ్ళవే, వెళ్ళు, ఈ చావు పిలుస్తుంది, వెళ్ళు. పద.
దూరంగా ఉండు. నిప్పు రవ్వలకి చీర తాకకుండా చూసుకో. ఆ చీరకి మనోహర్ ఏదో కలిపింది. జాగ్రత్త బాగి, దూరంగా ఉండు. కాదమ్మా, నువ్వు కూడా వెళ్ళు. నేను వస్తానమ్మా, పద. అయ్యో